థ్యాంక్ యూ బ్రదర్. మే గాడ్ యాడ్ హిస్ బ్లెస్సింగ్స్ టు ద రీడింగ్. ఈ సమయంలో మనకు ఈ దినమున దేవుని వాక్యము అందించడానికి మన మధ్యలో బ్రదర్ సురేష్ వంగూరి గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి దైవ వర్తమానాన్ని మనకు అందిస్తారు. మొదటి యోహాను పత్రిక, మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగం మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన యోహాను తన లేఖను రాస్తూ విశ్వాసులకు కొన్ని ప్రత్యేకమైన హెచ్చరికలు ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలో దేవుడితో అన్యోన్య సహవాసం కలిగి ఉండటం ఎలాగా, ప్రేమ కలిగి ఎలా ఉండాలి, లేకపోతే లోకాశలను ఎలా ఎదుర్కోవాలి వంటి సంగతులు రాస్తూ అబద్ధ బోధ గురించి కూడా కొన్ని ప్రస్తావనలు చేస్తూ 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఒక ఇంపార్టెంట్ సంగతి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. మన అంశానికి 2025 థీమ్కి అనుగుణంగా మనం స్టడీ చేస్తున్నాం కాబట్టి ఈ వాక్య భాగం కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది అని నాకు అనిపించింది. మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించినో చూడండి. అవర్ ఐడెంటిటీ. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో చూడండి. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే మనల్ని తన పిల్లలని పిలుస్తున్నాడు. అది అక్కడ ఉన్న చాలా అమేజింగ్ ట్రూత్ అన్నమాట. దేవుడు మనల్ని తన పిల్లలు అని పిలవటమే చాలా ఆశ్చర్యం. ఎంత ప్రేమను అనుగ్రహించాడో చూడండి. ఆ దేవుడు మనల్ని హీఈస్ కాలింగ్ అస్ హిస్ చిల్డ్రన్ which we never deserve actually. మనం ఆయన పిల్లలం కాదు. ఒకటి, మనం స్వతహాగానే దేవుని దూరం అయిపోయాం. వీఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్ పర్మనెంట్లీ. దేవుడికి మనం శాశ్వతంగా దూరం అయిపోయిన స్వభావం మనది. దేవుడికి మనకి సంబంధం లేని లైఫ్ స్టైల్ మనది. బాప్తిస్మిచ్చే యోహాను తన ప్రజలతో మాట్లాడుతూ సర్పసంతానమా అన్నాడట. మనం చాలాసార్లు అట్లాంటి చదివి బాప్తిస్మిచ్చే యోహాను అలా ఎలా మాట్లాడతాడు, చక్కగా ప్రేమగా స్వార్థ చెప్పాలి అని అనుకుంటాం మనం. అంతేగాని ఆ వర్డ్ మీనింగ్ చూడం మనం. బాప్తిస్మిచ్చే యోహాను ఉద్దేశం ఏంటంటే, మీరు దేవుని పిల్లలని చెప్పుకుంటున్నారు కానీ మీరు దేవుని సంతానం లాగా ప్రవర్తించట్లేదు. యూ బిహేవ్ లైక్ ద సీడ్ ఆఫ్ ద సర్పెంట్. మీరు అపవాది సంతానం లాగా ప్రవర్తిస్తున్నారు. మీ జీవితాలు ఎలా ఉన్నాయంటే దేవుని పిల్లల్లాగా లేరు, అపవాది పిల్లల్లాగా ఉన్నారు. అండ్ యాక్చువల్లీ దట్ ఈస్ అవర్ టైటిల్. మన దేవుని పిల్లలం కాదు. యేసుక్రీస్తు వారిని మన రక్షకుడిగా అంగీకరించే ముందు క్షణం వరకు ఆయనకి మనకు సంబంధం లేదు. జస్ట్ బికాజ్ బీయింగ్ బోర్న్ ఇన్ క్రిస్టియన్ ఫ్యామిలీస్ డజంట్ మేక్ యూ ఏ క్రిస్టియన్. బిల్లీ గ్రాహం గారు ఎవరు అన్నారంట, ఆటో గెరాజ్లో వెహికల్ ఉన్నంత మాత్రం కార్ అవ్వదు అని. దానికి బోల్డ్ అని ఉండే అవన్నీ కలిపి రోడ్డు మీదకి వస్తే కానీ అది కార్ అవ్వదు. యేసుక్రీస్తు వారిని మన రక్షకుడిగా అంగీకరించక ముందు క్షణం వరకు వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ క్రైస్ట్. సంబంధం లేదు, దూరస్థులం. మునుపు మనం దూరస్థులం, భక్తిహీనులం, పాపులం, శత్రువులం,
ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయంలో కనపడే ఒక మాట ఏంటంటే, అది చూస్తే మంచిదేమో. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయంలో మన ఒరిజినల్ టైటిల్ ఉంది. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ వచనం. 3వ వచనం ఆఖరి లైన్. కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఫుట్ మార్క్ ఉంది. దైవోగ్రతకు పాత్రులము అనే మాట ఇంకోలాగా చెప్పాలంటే, ఉగ్రత పిల్లలం. అండ్ మన గురించి మనం తెలుసుకోవాల్సిన ప్రధానమైన సత్యం, వీ వర్ నాట్ గాడ్స్ చిల్డ్రన్, వీ వర్ చిల్డ్రన్ ఆఫ్ రాత్. దేవుని పిల్లలం కాదు మునుపు, మనం ఉగ్రత పిల్లలం. దేవుని ఉగ్రత అనుభవించడానికి తప్ప మరి దేనికి పనికిరాని జీవితాలు మనవి. అటువంటి దేవుడు, ఇదే పత్రికలో ఉంది, ఇదే కింద వచనంలో 4వ వచనం చూస్తే, అయినను దేవుడు కరుణా సంపన్నుడై, ఎంత కరుణను మన మీద చూపించాడంటే, ఎంత ప్రేమను మన మీద చూపించాడంటే, మనలను తన పిల్లలు అని పిలుస్తున్నాడు. యు ఆర్ నో లాంగర్ చిల్డ్రన్ ఆఫ్ రాత్, బట్ యు ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఆ టైటిల్ మనకి రావటమే విచిత్రం. అది మన ఊహకు మించింది. వెన్ గాడ్ కాల్స్ అస్ హిస్ చిల్డ్రన్, అది మనం ఊహించడానికి కూడా సరిపడని ఒక పెద్ద కనికరం. మరి మీకు ఎప్పుడన్నా అట్లా ఆలోచిస్తున్నారో లేదో నాకు తెలియదు. హౌ కమ్ గాడ్ కాల్ మీ హిస్ చైల్డ్ అని మీకు ఆశ్చర్యం కలగకపోతే మీరు దేవుడి సంగతిలో ఆలోచించట్లేదు, మీ గురించి కూడా ఆలోచించట్లేదు. నా సిన్ఫుల్ నేచర్, నా రెచెడ్ హ్యూమన్ నేచర్ నాకు అర్థమవుతున్న కొద్దీ, ఆయన ఎంత ప్రేమ నా మీద చూపిస్తున్నాడో అర్థమవుతున్నప్పుడు ఆ కాంట్రాస్ట్ మనకు తెలియాలి. యోహాను భక్తుడు అంటున్నాడు, దేవుడు మన ఎడల ఎంత ప్రేమను చూపించాడో చూడండి. ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వాళ్ళు చూస్తే లావిష్ అనే మాట కనపడుతుంది. ఎంత ప్రేమను లావిష్గా మన మీద కుమ్మరించాడో చూడండి. నౌ హీ కాల్స్ అస్ హిస్ చిల్డ్రన్. Now he calls us his children. టాల్స్టాయ్ అని ఆయన రోడ్డు మీద బస్ కోసం వెయిట్ చేస్తున్నాడట. ఒక బెగ్గరు అలా ఆయన ముందు నుంచి వెళ్తున్నాడు, వచ్చి ఇలా అడుగుతున్నాడు, భిక్షం అడుగుతున్నాడు. మనందరికీ అంటే తెలుగు వాళ్ళకి మనందరికీ ఒక కామన్ కోడ్ ఉంటుంది. అడుక్కునేవాడు రాగానే అని అంటాం. అది ఆడి ఎవడో ఏంటో మన చెయ్యి మాత్రం ముందు వెళ్ళిపోమని ఒక ఆన్సర్ వస్తుంది. వాళ్ళు మనలాంటి కాదు వాళ్ళు. అందుకని ఆయన ఇతను వచ్చి అడగగానే గబా జేబులు ఇలా ఎత్తుకుంటున్నాడట. ఇలా జేబులు ఎత్తుకోగానే ఆ బెగ్గరికి కొంచెం హోప్ వచ్చింది. ఎందుకంటే ఎంతో కొంత అమౌంట్ వేస్తాడని అక్కడ ఆగిపోయాడు. ఈయన అంతే ఎతికితే ఈయన పర్స్ మర్చిపోయి వచ్చాడు, ఈయన దగ్గర డబ్బులు లేవు. టాల్స్టాయ్ మనసు చివుక్కుమందంట. పాపం ఒక బెగ్గరికి నేను ఆశరైపోయాను, కాబట్టి ఏం చేయాలి, అటు ఇటు చూసి ఒక 2 చేతులు పట్టుకొని, సారీ బ్రదర్ నేను పర్స్ తేలేదన్నాడు. ఆ బెగ్గర్ కూడా తెలియగలవాడే, ఇట్స్ ఓకే సార్, దిస్ ఈజ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ గిఫ్ట్. ఒక బెగ్గర్ చేయి పట్టుకొని బ్రదర్ అని ఎవరంటారు? అందరు డబ్బులు వేస్తారు సార్, బట్ మీరు బ్రదర్ అని ఒక మాట అన్నారు, దట్స్ థ్యాంక్ యూ సార్ అని. ద క్రిస్టియన్ వర్చ్యూ ఆఫ్ టాల్స్టాయ్. ఒక మంచి స్థితిలో ఉన్న వ్యక్తి ఒక బెగ్గర్ని బ్రదర్ అని చేయబట్టుకుంటేనే గొప్ప అని అనుకుంటే, ఉగ్రత పిల్లలం, అపవాది చేత ప్రేరేపించబడి ఇష్టానుసారంగా జీవించిన వాళ్ళం, ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాలు కలిగిన వాళ్ళం,
అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయిన స్థితిలో ఉన్న మనల్ని వెన్ గాడ్ కాల్స్ us హిస్ చిల్డ్రన్, వాట్ లవ్ ఇట్ ఈస్. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో చూడండి, దేవుడు మన పట్ల ఎంత ప్రేమను కుమ్మరించాడో చూడండి. హీ కాల్స్ us చిల్డ్రన్. దట్ షుడ్ రియల్లీ నో షేక్ అవర్ మైండ్స్. తన్ని అందరూ అంగీకరించారో అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారందరూ ఆయన కుమారులు అవ్వాలని ఆయన చేశాడట. విచ్ వీ కెన్ నెవర్ ఇమాజిన్. నేను కేవలం ఆయన విశ్వాసం ఉంచితే నేను దేవుని బిడ్డను అయిపోతానా అంటే అయిపోయావు. అవటం కూడా ఎంత అంటే అది నీ ఊహకు అందదు. రాజకీయ నాయకులు దారిలో కనపడి చిన్నపిల్లల్ని ఎత్తుకొని ఫోటో దిగి వెళ్ళిపోతారు. తర్వాత ఆ పిల్లోడు పేరు తెలియదు, ఆ పిల్లోడు ఎవడో తెలియదు, ఆడికి ఈయనకి జీవితకాలంలో సంబంధం ఉండదు. మన దేవుడు అట్లా ఎప్పుడు చేయలే. ఊరిని అలా తలని మిరేసి బాయ్ మై చైల్డ్ అని వెళ్ళిపోలే. ఈ రిలేషన్ ఎప్పటి వరకు అంటే ఫర్ ఆల్ ఇటర్నిటీ. నిత్యత్వం అంతా కూడా ఆయన తండ్రి, నేను ఆయన బిడ్డని. ఎన్ని వచనాలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే ప్రకటన గ్రంథంలో ఒక వచనం కనపడుతుంది. యు రియల్లీ వాంట్ టు క్రై. వారు ఆయన ప్రజలై ఉందరు, ఆయన వారికి దేవుడై ఉంటాడు. దేవుడు వాళ్ళతో కలిసి కాపురం ఉంటాడు. హీ లివ్స్ విత్ దెమ్ యాజ్ అ ఫ్యామిలీ మెంబర్. One day we are going to live with our God as we live with our family. యుగ యుగాలు ఆయనతో కలిసి జీవిస్తాము. He will be our father and we will be his children for all eternity. రోమపత్రికలు అన్నాడు, ఆయన ఏమన్నాడంటే తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుతి అని దేవుడు. ఇవన్నీ మన ఊహకు మించిన సంగతులు. తన రొమ్మును ఆనుకున్న తన అద్వితీయ కుమారుణ్ణి ఆయన ఇచ్చేసి ఈ పనికి మాలిన వాళ్ళందరినీ మై సన్స్ మై డాటర్స్ అన్నాడు. అది కూడా ఎంతకాలం అంటే నిత్యత్వం. ఆయన ఉన్నంతకాలం మనం కూడా ఉంటాం. ఎవర్ లాస్టింగ్. హౌ కెన్ ఏ wretched sinner be the son of God? త్రూ క్రైస్ట్. యోహాన్ దాన్ని గుర్తు చేస్తున్నాడు. మీరు ఏమనుకుంటున్నారు? మీకు అర్థమవుతుందా? మీ లైఫ్ ఏంటో మీకు అర్థమవుతుందా? దేవుడు ఎంత ప్రేమ చూపించాడంటే మీరు ఆలోచించండి. హీ కాల్స్ us చిల్డ్రన్. మనల్ని తన పిల్లలు అని చెప్పుకుంటున్నాడు. ఆయన పిలుస్తున్నాడు. మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించను. ఆ అనుగ్రహించిన దగ్గర మీరు చూడండి, ఎట్టి ప్రేమ చూపెను. కాబట్టి ఈ భలే ఉంటుంది ఈ మాట, మన దేవుని పిల్లలమే, మన దేవుని పిల్లలమే. కంక్లూడింగ్ స్టేట్మెంట్ అన్నమాట. వెన్ యూ థింక్ ఆల్ దట్ హ్యాస్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్, ఆల్ దట్ గాడ్ డిడ్ ఫర్ అస్, దేర్ ఫోర్ మన దేవుని పిల్లలమే. నో డౌట్ అందులో. ఇక అందులో అనుమానపడాల్సిన పనే లేదు. మనకు బైబిల్లో అర్థం కాని సంగతులు చాలా ఉండొచ్చు, బైబిల్లో బోల్డెన్ సందేహాలు ఉండొచ్చు. బట్ ఈ విషయంలో మాత్రం సందేహం ఉండటానికి వీలు లేదు. ఎస్, వీఆర్ గాడ్స్ చిల్డ్రన్. మనం ఆయన పిల్లలమే, అందులో డౌట్ లేదు. ఈ హేతువు చేత లోకం మనలను ఎరుగదు. లోకానికి ఈ స్వార్థ అర్థం కాదు, లోకానికి ఈ రిలేషన్ కూడా అర్థం కాదు. ఎవరెవరికి చెప్పరు. నాకెవరు చెప్పలేదు, మీకు కూడా ఎవరు చెప్పలేదని అనుకుంటున్నాను నేను. దేవుడు నమ్ముకున్నాక యూ ఆటోమేటికల్లీ యూ స్టార్ట్ ప్రేయింగ్, తండ్రి నాయన. రాజాబాబు ప్రార్థన చేసినప్పుడు మధ్య మధ్యలో తండ్రి అంటా ఉండని ఎవరు చెప్పరు, అవసరం లేదు.
పరిశుద్ధాత్మ మనకు అది నేర్పిస్తాడట. పరిశుద్ధాత్మను మనకి ఏం కన్విన్స్ చేస్తూ ఉంటాడంటే, నీకు తెలియకుండానే యూ స్టార్ట్ కాలింగ్ గాడ్ ఫాదర్. అది ఎవరు నీకు నేర్పించరు, బట్ అది స్పాంటేనియస్గా వచ్చేస్తుంది. అది కూడా న్యాచురల్గా వస్తుంది. ప్రార్థన చేస్తే మధ్యలో తండ్రి అన్నప్పుడల్లా తండ్రి అంటున్నానేంటి అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఉండదు. ఆ స్ట్రేంజ్ ఫీలింగు, ఇబ్బంది, మొహమాట ఉండదు. బికాస్ విత్ ఆల్ యువర్ హార్ట్ యూ కాల్ హిమ్ ఫాదర్ అండ్ దట్ ద వర్క్ ఆఫ్ ద స్పిరిట్. లోకానికి రిలేషన్ అర్థం కాదు. పరలోకమందున్న మా తండ్రి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటే లోకానికి అర్థం కాదు. తండ్రి తండ్రి ఏంటి, ఇక్కడ ఒకళ్ళు పైన ఒకళ్ళు ఉంటారా అంటారు వాళ్ళు. ఎస్, ఉంటారు. నో రిలీజియన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఏ మతం కూడా దేవుడిని మనుషుల్ని తండ్రి కుమారుల సంబంధాలు చూపించలేదు. ఏ మతం కూడా దేవుడిని దేవుడిగానే మాట్లాడుద్ది. బట్ క్రిస్టియన్ ఫెయిత్ హ్యాస్ దిస్ యూనిక్ క్వాలిటీ. ఆయన్ని తండ్రి అని పిలవండి అని యేసుక్రీస్తు వారే చెప్పారు. ఏమని నేర్పించాడు ప్రార్థన మనకి? పరలోకమందున్న. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి, యు కాల్ హిమ్ ఫాదర్. అది అందరూ చేయలేరు ఆ ప్రార్థన. లోకానికి అది అర్థం కాదు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో, దేవుడు మనతో ఇప్పుడు ఎటువంటి సంబంధం కలిగి ఉన్నాడో, ఆ బాండ్, ఆ రిలేషన్ ఈ లోకానికి అర్థం కాదు. లోకం దృష్టిలో మనం ఏం చేస్తున్నామో, మనం ఎవరితో సంబంధం పెట్టుకున్నామో, ఏమని ప్రార్థన చేస్తున్నామో, ఆయన మనకి ఏమవుతాడో తెలీదు. లోకానికి అది ఎప్పటికీ అర్థం కాదు. లోకం ఆయనను ఎరుగులేదు. బికాస్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తే వచ్చేది కాదు. ఓ మీరు దేవుడు, మీరు ఓకే, మీరు ఫ్యామిలీయా, ఓకే ఓకే అని అండవాడు. ఎందుకంటే వాడికి అదేంటో కూడా తెలియదు. నేను మళ్ళీ రక్షించబడి నా అంతటి నేను ప్రభువుని తెలుసుకొని, లేకపోతే సువార్తకు లోబడి నా అంతటి నేను దేవునితో వ్యక్తిగత అన్యోన్య సంబంధం కలిగి ఉండే వరకు మీరు చెప్పేది నాకు అర్థం కాదు. కాబట్టి లోకానికి అర్థం కాదు. బట్ బిలీవర్స్ కెన్ ఐడెంటిఫై ఈచ్ అదర్. రెండవ వచనం, ప్రియులారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం. అంటే ఇప్పుడైతే దేవుని పిల్లలము. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. మారుమనసు పొందాము, రక్షించబడ్డాము. నవ్ వీఆర్ గాడ్స్ చిల్డ్రన్. ఎస్, వీఆర్ గాడ్స్ చిల్డ్రన్ నవ్. నెక్స్ట్ ఏంటో మనకు తెలియదు. ఇప్పుడైతే దేవుని పిల్లలమే. తర్వాత ఇంకా చాలా స్టోరీ ఉంది. ఏం జరుగుద్దో మనకు తెలియదు. అది ఇంకా మనకు ప్రత్యక్షపరచబడలా. వీ స్టార్టెడ్ అవర్ రిలేషన్ విత్ గాడ్. దేవుని పిల్లలుగా, దేవుడు మనకు తండ్రిగా, మనం ఆయన పిల్లలుగా ఒక లైఫ్ స్టార్ట్ అయింది. ఇది ఏ షేప్ తీసుకుంటుందో, ఏ టర్న్ తీసుకుంటుందో, ఏమేం జరుగుతాయో మన లైఫ్లో ముందు ముందు ఏంటో మనకి తెలీదు. అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. బట్ హీ ఈజ్ మై ఫాదర్ అండ్ ఐ యామ్ హిస్ చైల్డ్. దట్స్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ రిలేషన్. అండ్ నెక్స్ట్ వాట్ అంటే మనకి తెలీదు. అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎవరు? నేను ఇప్పుడు దేవుని బిడ్డని, ఇలా ఎంతకాలం ఉంటానో తెలీదు. బట్ ఆయన ఒకరోజు ప్రత్యక్షం అవుతాడు. బైబిల్ థియాలజియన్స్ దీన్ని 2 కీవర్డ్స్తో వాడతారు. ఈ పదం గుర్తుపెట్టుకోండి. మేబీ ఎక్కడన్నా మీరు చదివేటప్పుడు మీకు ఉపయోగపడుతుంది. ఆల్రెడీ బట్ నాట్ ఎట్. ఆల్రెడీ దేవుని పిల్లలం, బట్ ఇంకేదో ఉంది, అది ఇంకా సంపూర్తి అవ్వలేదు. దేవుని పిల్లలమే, కానీ పరిపూర్ణత ఇంకా సంతరించుకోలేదు. దేవుని పిల్లలమే, కంప్లీట్ పాపం నుంచి ఇంకా విడుదల పొందలేదు. దేవుని పిల్లలమే, సంపూర్ణత సిద్ధి ఇంకా మనకు కలగలేదు. దేవుని పిల్లలమే, పర్ఫెక్షన్లోకి వెళ్ళిపోలేదు. 100% హోలీ అయిపోలేదు. ఇక పాపం చేసే ప్రసక్తే లేదు.
నేను ఐ హ్యావ్ అరైవ్డ్ అనే మాట ఇంకా మనకు రాలేదు. ఆల్రెడీ బట్ నాట్ ఎట్. దేవుని బిడ్డనే, కానీ ఇక ఏ లోపము లేని, ఏ వంక పెట్టగలగని ఒక పరిపూర్ణమైన పర్ఫెక్ట్ ప్యూరిటీ ఆఫ్ లైఫ్ ఇంకా మనకు ఇంకా సిద్ధించలేదు. వీ స్టిల్ స్ట్రగుల్ విత్ అవర్ నేచర్, విత్ అవర్ వీక్నెసెస్. మన వ్యక్తిగత పాత సిన్ఫుల్ నేచర్తో మనం ఇంకా ఫైట్ చేస్తున్నాము. అది ఇంకా మన నుంచి పోలేదు. అది ఇంకా అప్పుడప్పుడు పలకరిస్తూనే ఉంది. ఒకవైపు దేవుని బిడ్డనే, న్యూ నేచర్ నాకు వచ్చింది, కానీ ఓల్డ్ నేచర్ కూడా స్టిల్ ఉంది. చిన్న బ్యాటిల్ ఉంది, చిన్నది కాదు, పెద్ద బ్యాటిలే ఉంది. వీఆర్ బ్యాటిలింగ్ ఎవ్రీ డే విత్ అవర్ న్యూ నేచర్ అండ్ విత్ అవర్ ఓల్డ్ నేచర్. లోకానికి తెలీదు, లోకానికి అసలు ఈ స్ట్రగులే ఉండదు. సాధు సుందర్ సింగ్ గారు అనుకుంటా చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పాడు. సముద్రంలోకి వెళ్ళి మునిగినవాడు, ఆ మునిగినవాడు తల మీద నుంచి కొన్ని మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ వెళ్తూ ఉంటే వాడికి ఏం బరువు అనిపించదట. అదే బయటకు వచ్చి ఒక బిందె ఎత్తి నెత్తి మీద పెట్టుకుంటే బోళ్ళంత బరువు అనిపిస్తుందట. దేవుడు నమ్ముకోని ఒక పాపికి ఆ పాపం విషయం ఏం వెయిట్ అనిపించదు వాడికి. అసలు వాడికి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. విశ్వాసికి ప్రతిరోజు ఆ పాపం, ఆ బలహీనత, ఆ లోపం, ఆ శోధన చాలా బరువుగా అనిపిస్తుంది. స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. నువ్వు స్ట్రగుల్ అవుతున్నావంటే ప్రూఫ్ దట్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. నీకు స్ట్రగుల్ లేదంటే నువ్వేం లేదనమాట. యు ఆర్ కంఫర్టబుల్ విత్ ఇట్. యోహాను భక్తుడు ఏం చెప్తున్నాడంటే, వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, అందులో డౌట్ లేదు. బట్ వీ హ్యావ్ నాట్ ఎట్ అరైవ్డ్. వన్ డే క్రైస్ట్ విల్ అపియర్. క్రీస్తు ఒకవేళ వస్తాడేమో అని రాయలేదంట అక్కడ. యోహాను భక్తుడు రాసిన స్టైల్ చూస్తే, క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, ఇట్స్ ఎ డ్యామ్ షూర్ ఈవెంట్. కొన్ని సత్యాలు మనల్ని కంప్లీట్గా హోల్డ్ చేయాలి, క్యాప్చర్ చేయాలి. ఇవాళ మధ్యాహ్నం నేను ఏ కూర తింటానో నాకు తెలియదు. సాయంత్రం ఏం చేస్తానో తెలియదు. స్నానం చేస్తానో లేదో కూడా తెలియదు నాకు. రేపు మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తానో, ఏ ఊళ్ళో ఉంటానో నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ కమింగ్ 10 or 20 years. ఐ డోంట్ నో మై ఫ్యూచర్. రేపు భవిష్యత్తు ఏం జరుగుద్దో నాకు తెలియదు, కానీ భవిష్యత్తులో ఒకటి ఖచ్చితంగా జరుగుద్ది. అదేంటంటే క్రైస్ట్ విల్ అపియర్. ఈ ఈవినింగ్ నేను ఏం కూర తింటానో నాకు తెలియదు, కానీ ఒకరోజు యేసుక్రీస్తు వారు వస్తారనేది నాకు బాగా గట్టి నమ్మకం. ఈవినింగ్ ఏం జరుగుద్దో అనే దానికంటే కూడా యేసుక్రీస్తు ఒకరోజు వస్తాడనే విషయంలో నీకు సర్టైనిటీ లేకపోతే నీ విశ్వాసం ఎక్కడో మిస్ అవుతుంది. ఓ పాస్టర్ గారు 20 ఏళ్ళుగా సేవ చేస్తున్నాడు. ఒక ఆయన, సురేష్ గారు అంటారుగా నిజంగా వస్తాడా అన్నాడు. నాకు ఒక్కసారి ఏంటినా వస్తాడా అంటే మీరు ఆలోచించండి, సినిమాల్లో లాగా మేఘాల్లోంచి వచ్చి అట్లా కనపడి టక్కన వస్తాడా? అట్లా కుదురుద్దా? మనం వెళ్ళటమే, ఆయన రావటం ఉండదు అంటున్నాడు. అన్నాను, సార్ మీరు నవ్వుతాకంటున్నారా సరదాకంటున్నారా నాకు తెలీదు. నిజంగా మీరు, ఇఫ్ యు ఆర్ సీరియస్ ఆఫ్ ది స్టేట్మెంట్, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాస్పల్. This is our hope. నా యాంకర్ ఆఫ్ హోప్ ఏంటంటే దట్ క్రైస్ట్ విల్ కమ్ వన్ డే. యేసుక్రీస్తు వస్తాడు అనే ట్రూత్ నీ హృదయాన్ని ఆక్యుపై చేయకపోతే నీకు బ్రతకటానికి ఇక రీజన్ లేదు.
అంటే ఏమనుకుంటున్నాం, ఆయన వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ఒక 30-40 ఏళ్ళు చక్కగా ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకొని బుద్ధిగా బతుకుదాం అనుకుంటున్నారా? ఆయన రానప్పుడు ఎందుకు బైబిలు? ఆయన రానప్పుడు చర్చ్ ఎందుకు? ఆయన రానప్పుడు విశ్వాసం దేనికి? ఎవరిని నమ్ముకున్నారు మీరు? వస్తాడో రాడో తెలియని ప్రభువుని నమ్ముకున్నారా? ఎదురు చూడాలో వద్దో కూడా తెలియనంతది ఉంటే అదేం క్రిస్టియన్ లైఫ్? ఇంకా హోప్ ఏది? ఇంకా హోప్ ఏది? when Christ doesn't return, ఇక మన జీవితాలకు విలువ లేదు. ఆయన వస్తాడో రాడో కూడా నాకు అనవసరం నువ్వు అనుకుంటున్నావంటే యు ఆర్ నాట్ సీరియస్ అబౌట్ హిమ్. నీ ఫెయిత్ అంత స్ట్రాంగ్ ఫెయిత్ కాదు. వస్తే వచ్చాడు, లేకపోతే లేదని నువ్వు అనుకుంటున్నావు అంతే. సంథింగ్ ఈజ్ రాంగ్. ఒక ట్రూత్, హౌ కమ్ గాడ్ లవ్స్ మీ, అది నన్ను ఎంత కుదిపేస్తుందో ఆయన ఒకరోజు వస్తాడనే సత్యం కూడా నన్ను షాటర్ చేయాలి. 2 important truths for a believer. 1, Christ loved me and he called me his child. And 2, he comes again. మళ్ళీ వస్తాడు అనేది నీకు ఇలా కూడా ఉంటుంది. కొంతమందికి మళ్ళీ వస్తాడంటే అమ్మో అప్పుడే వద్దులే బాబు అంటున్నారు. నాకు తెలిసి 100-90 మంది విశ్వాసులు యేసుక్రీస్తు వారు సెకండ్ కమింగ్ మాట్లాడుతూ ఉంటే ఫస్ట్ మనసులో అప్పుడే రాకూడదు బాబు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆయన అప్పుడే రాకుండా కొంచెం టైం తీసుకుంటే ఈ లోపల కొంచెం సర్దుకుంటాడు ఇల్లు అని అనుకుంటాడు. వాడు 50 సంవత్సరాలు కాదు కదా, 1000 సంవత్సరాలు బతికినా కూడా సర్దుకోవటం వాడి వల్ల అవ్వదు. See, when God calls us his children, don't you want to see your father? Don't you want to see your savior? నీ కోసం ప్రాణం పెట్టి సిలువలో మరణించిన రక్షకుడిని చూడాలని నీకు అనిపించదా? నీకు హెల్ప్ చేసిన వాడినే ఒకసారి వెళ్ళాడు థ్యాంక్స్ చెప్తే బాగుండరా నీకు అనిపిస్తే, నీకు ఇటర్నిటీ సాల్వేషన్ ఇచ్చిన ఆయన్ని చూడాలని నీకు అనిపించకపోతే ఎట్లా? డూ యూ రియల్లీ లాంగ్ టు సీ హిమ్? మీకు ఎప్పుడైనా అనిపించిందా యేసుక్రీస్తు వారిని చూస్తే బాగుంటుందని? అవి అనిపించవు మనకి. ద ట్రాజిక్ థింగ్ ఇన్ ఏ క్రిస్టియన్స్ లైఫ్ ఈస్ హీ సేస్ దట్ క్రైస్ట్ ఈస్ హిస్ సేవియర్. యేసుక్రీస్తు నా రక్షకుడు అని అంటారు, యేసుక్రీస్తే నా జీవితం మొత్తం అంటారు, నా లైఫ్లోనే ఆయనే ప్రభు అంటారు, ఆయన కొరకే జీవిస్తున్నాం అంటారు. బట్ దే డోంట్ వాంట్ టు సీ హిమ్. మన లైఫ్లో ఉండే పారాడాక్సెస్ అన్నమాట. ఎవరినైతే ప్రభువు నా జీవితానికి కేంద్ర స్థానంలో ఉంటాడు, ప్రథమ స్థానంలో ఉంటాడు, అంతా ప్రభువు కోసమే అని అనేవాళ్ళు ఆయనను చూడాలని ఆశపడరు, అప్పుడే వద్దులే అంటూ ఉంటారు. పారాడాక్స్. చూడాలని అనుకోవట్లేదంటే నీకు ఆయనకు బాండ్ ఉందనాలా లేదనాలా? ఆయన నీకేమవుతాడు? ఏమీ కనెక్ట్ అవ్వకపోతే కదా చూడాలని ధ్యాస రాదు. వాట్ ఈస్ క్రైస్ట్ టు యూ? a longing, a desire. I really want to see my Lord. మనకు ఎందుకు అనిపించదు? కొన్ని వచనాలు చూపిస్తాను క్విక్గా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, మొదటి అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఈ రెంటి మధ్య నిరుకునబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. ఎప్పుడైనా అనిపిస్తుందా మనకది? ఉన్నారా? ప్రైజ్ గాడ్. ఛాన్స్ దొరికితే వెళ్ళిపోయి హ్యాపీ అక్కడ. ఇప్పుడు రామాక అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడే వెళ్ళిపోయి ఆయన దగ్గర ఉండాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు.
వెడలిపోయి ఆయనతో కూడా ఉండాలని ఆశ ఆయనకుందంట. 3వ అధ్యాయం 20వ వచనం. 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకు నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాం. వెయిటింగ్. ఆయన కొరకు ఎదురు చూస్తున్నాం. మా ధ్యాస ఇక్కడ లేదు, మా సిటిజన్షిప్ ఇక్కడ లేదు, మా ప్రపంచం ఇది కాదు. ఆయన ఎప్పుడు వస్తాడో లేదా నన్ను ఎప్పుడు తీసుకెళ్ళిపోతాడో. ఐ రియల్లీ లాంగ్ టు సీ హిమ్. ఇఫ్ దట్ ఈస్ నాట్ యువర్ ఫస్ట్ డిజైర్, ఇంక ఏ డిజైర్ ఉంటే మాత్రం ఏం ఉపయోగం ఉంది? లాంగింగ్ టు సీ మై సేవియర్. ఇక చాలా వచనాలు ఉన్నాయి కానీ నేను సమయం చాలదు. ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం 20వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అవును, త్వరగా వచ్చుచున్నాను అని ఆయన అంటాడట. ఆమేన్, ప్రభు అయిన యేసు రమ్ము అని మనం అంటాం. దట్స్ హౌ ద బైబిల్ ఎండ్స్. ఐఎమ్ కమింగ్ సూన్ అని ఆయన అంటాడట. వచ్చేయి ప్రభు అని సంఘం అంటదట. దట్స్ ద రిలేషన్ బిట్వీన్ క్రైస్ట్ అండ్ ద చర్చ్. ఆయన ఎప్పుడు వస్తాడో, నువ్వు రా త్వరగా, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని అనటానికి మనకు మనసు ఒప్పట్లేదు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. దేవుడు మనకు ఎంత ప్రేమనిచ్చాడో చూడండి. హీ కాల్డ్ us his children. And what sort of children are they when they don't want to see their father? When they don't long to see him? That's the problem with most of our spiritual lives. అయితే యోహాను ఒక మాట అంటున్నాడు, మనం ఆయన చూడాలని ఆశపడాలి. చూడాలని ఆశపడటమే కాదు, దాని కొరకు ఆ డిజైర్ మనం వ్యక్తం చేయాలి. బట్ అంతటితో ఆపలేదు. 2వ వచనం, మనం మీకేమవుదాం అది ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. అండ్ సెకండ్ ట్రూత్, ఒకటి హీ కమ్స్ వన్ డే. రెండోది ఆయన వచ్చినప్పుడు, ఇది రాసిన విధానం చూడండి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము. ఈ వచ్చిన నేను చాలాసార్లు ఎన్నిసార్లు చదువుకున్నానో తెలియదు. వన్ డే క్రైస్ట్ విల్ కమ్, డామ్ షూర్, అండ్ వీ సీ హిమ్ యాజ్ హీ ఈస్. ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తాం. మనం ఇప్పుడు దాకా యేసుక్రీస్తు వారిని చూడలేదు. మీరు ఎవరైనా చూస్తే కళల్లో దర్శనాలు చూసామని చెప్పినా కూడా ట్రూ పిక్చర్ కాదు. నన్ సా హిమ్, బట్ వన్ డే విల్ సీ హిమ్ యాజ్ హీ ఈస్. అండ్ వన్ డే, ఒకరోజు ఆయన మనం చూస్తాం, అరే ప్రభురా ఇలా ఉంటాడా అని అనుకునే రోజు ఒకటి ఉంది. ఇప్పుడు దాకా మనం చదువుకుంటున్నాం, విశ్వాసాన్ని బట్టి నమ్మి వెంబడిస్తున్నాం. ఒకరోజు కళ్ళారా మనం ఆయనను చూస్తాం. అండ్ ఆయనను చూసి ఆశ్చర్యపోతూ, ఆయన మహిమను, ఆయన స్వరూపాన్ని చూస్తూ, అరే ఇలా ఉంటాడా ప్రభు, మనం చదువుకున్నాము, నవ్ వి సీ అని అనుకునే టైంలోనే ఇంకొక రెవల్యూషన్ జరుగుద్దట. అది చూసుకుంటానే మళ్ళీ మన గురించి మనం చూసుకుంటామేమో తెలియదు. దెన్ వీ రికగ్నైజ్ దట్ వీ లుక్ లైక్ హిమ్. వాట్ ఎ గ్రేట్ మూమెంట్ ఇట్ ఈస్. వాట్ ఎ గ్లోరియస్ మూమెంట్ ఇట్ ఈస్. మీకు అర్థమవుతుందని చెప్పేది. వన్ డే విల్ సీ హిమ్.
ఆయన చూసి, ఆయన మహిమను చూసి, ఆయన సౌందర్యాన్ని చూసి, ఇది కదా మనం వెంబడించిన, మనం ఆరాధించిన ప్రభు అనుకునే క్షణంలోనే వీ రికగ్నైజ్ దట్ వీ లుక్ లైక్ హిమ్. అరే, నేను కూడా ట్రాన్స్ఫార్మ్ అయిపోయాను, నాలో కూడా చేంజ్ వచ్చింది, నేను కూడా మారిపోయాను. నవ్ ఐ లుక్ లైక్ హిమ్. ఆయనను పోలి ఉంటాం. ఏమన్నాడు? ఆయన ఉన్నట్టుగా ఆయనను చూస్తాము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. రేపేమవుద్దో మనకు తెలియదు. ఒకరోజు ప్రభు వస్తాడు, ఆయనను మనం కళ్ళారా చూస్తాము. దట్స్ ఎ గ్రేట్ మూమెంట్ ఇన్ అవర్ ఎంటైర్ లైఫ్, బికాస్ వీఆర్ గోయింగ్ టు సీ హిమ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ విత్ అవర్ నేకెడ్ ఐస్. అండ్ దెన్ వీ రికగ్నైజ్ దట్ వీఆర్ ట్రాన్స్ఫార్మ్డ్. ఆయనను పోలి ఉంటాము. ఆయన స్వరూపంలోనికి మనం కూడా రూపాంతరం చెందుతాం. దట్స్ అవర్ హోప్. ఎందుకు ఎదురు చూస్తాం యేసుక్రీస్తు వారి కోసం అంటే, నా కోసం చనిపోయిన ఆయన చూడాలని కోరుకోవటం. 2, నేను కూడా ఆయన పోలికలోకి మారాలని కోరుకోవటం. ఈ 2 డిజైర్స్ సమానంగా మన మైండ్లో లేకపోతే కెన్ వీ కాల్ అవర్ సెల్స్ బిలీవర్స్? ప్రభుని చూడాలని ఆశ ఉండదు, ప్రభు పోలికలోకి మారాలని కూడా ఉండదు. మరి ఏముంటుంది వాడికి? ఏముంటుంది? వాట్ ఈజ్ యువర్ డిజైర్ ఫర్ లైఫ్? తెలియదు. ఎక్కడి నుంచి వస్తాయి ఈ 2 డిజైర్స్ అంటే, ఇందా మాట్లాడుకున్నాం, మన ఇప్పుడు దేవుని పిల్లలం, నెక్స్ట్ ఏమవుతాం మనకి తెలీదు. బట్ వన్ డే వీ సీ హిమ్. మధ్యలో ఒక బ్యాటిల్ ఉంది, ఒక స్ట్రగుల్ ఉంది, అప్ అండ్ డౌన్ లైఫ్. స్పిరిచువల్ లైఫ్లో ఒక ఎత్తుపల్లాలు ఉన్నాయి, పడిపోవటం, లేవటం, బలహీనతలు, లోపాలు, ఓవర్కమ్ చేయలేని బలహీనతలు, సిన్స్ ఉన్నాయి, హ్యాబిట్స్ ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, రకరకాల థింగ్స్ మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. వీ వీప్, వీ క్రై. ఈ సిన్తో నేను పడే పోరాటం, పైకి బాగుంటాను, డీసెంట్గా చేస్తాను, కానీ లోపల నా మనసులో జరిగే పోరాటం, అది నన్ను ఎక్కడి దాకా తీసుకెళ్తుందంటే, ఎంతకాలం నేను ఈ శరీరంలో ఈ పాపంతో పోరాడాలి, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే బాగుంటుంది కదా అని అనుకోవాలి. లేదా ఆయన వచ్చేస్తే బాగుంటుంది కదా, నేను ఈ ఒకేసారి వన్స్ ఫర్ ఆల్ ఈ పాపం నుంచి విడుదల పొందుతాను కదా నువ్వు అనుకోవాలి. అంతేగాని ఆయన ఇప్పట్లో రాకూడదు, ఆయన రానంత వరకు నేను ఇక్కడ హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నావంటే ఒక విశ్వాసికి రాకూడని ఆలోచన. విశ్వాసం ఏం కోరుకోవాలి? ఆయన వస్తే నేను సంపూర్ణత సంతరించుకుంటాను, ఆయన వస్తేనే ఈ పాపపు దేహం నుంచి నాకు విడుదల కలుగుద్ది, ఆయన వస్తేనే ఇవన్నీ వన్స్ ఫర్ ఆల్ సెటిల్ అయిపోయి నన్ను కంప్లీట్గా శాంక్టిఫై చేస్తాడు, తన పోలికలకు మార్చేస్తాడు. అండ్ నో లాంగర్ ఐ విల్ హ్యావ్ ఎనీ సిన్ఫుల్ నేచర్. ఆయన ఎంత త్వరగా వస్తే నేనంత పరిశుద్ధంగా మారిపోతాను. ఆయన ఆలస్యం అవుతున్న కొద్దీ ఈ సిన్ఫుల్ లైఫ్లో నేను స్ట్రగుల్ అవుతానే, పడతాలేస్తానే ఉండాలి. హౌ లాంగ్ అనే ఒక మూల్గు విశ్వాస లోపల ఉంటుంది. హౌ లాంగ్ అనే ఏడుపు నీ లోపల ఉంటే నువ్వు ఎంత త్వరగా వస్తావు ప్రభు అనే డిజైర్ స్టార్ట్ అవుతుంది. అసలు ఈ స్ట్రగులే నీకు లేదు, కంఫర్టబుల్గా బ్రతుకుతున్నావు అనుకో, ఇక ఆయనతో పనే ఉంది నీకు. ఎవరు ఎదురు చూస్తారు చెప్పండి? ఎవరు ఎదురు చూస్తారు? ఆయన వస్తేనే నా లైఫ్కి పరిపూర్ణత, నా లైఫ్కి ఐడెంటిటీ, నా లైఫ్కి వన్స్ ఫర్ ఆల్ సొల్యూషన్ దొరుకుద్ది అన్నప్పుడు, వెన్ విల్ యూ కమ్ మై లార్డ్? రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం, అది కూడా చదివి ముగించుకుందాం. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం. మూలుగుతూ ఉంటామట మనం. రోమా 8 23వ వచనం. 8:23.
23 రెండో లైన్ చదువుతున్నాను. అనగా మన దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలయనగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. కింద వచనాలు ఏమంటాడంటే, ఎవరు నిరీక్షిస్తారు అంటే, ఎవరు మూలుగుతూ ఉంటారో వాళ్ళు నిరీక్షిస్తూ ఉంటారు. ఈ సిన్ఫుల్ బాడీతో, ఆ పదం గుర్తుపెట్టుకోండి, దేహ విమోచనం అంటే దేవుడు మనల్ని విడిపించాడు, బట్ ఇంకా బాడీస్ నుంచి మనకి ఇంకా విడుదల రాలేదు. సిన్ఫుల్ నేచర్ ఉన్న బాడీస్ నుంచి మనకి విడుదల రాలేదు. వీ రియలీ లాంగ్ టు హ్యావ్ గ్లోరిఫైడ్ బాడీస్, శాంక్టిఫైడ్ బాడీస్, ప్యూర్ బాడీస్. భవిష్యత్తులో కూడా మనం శరీరాలు ధరించుంటాము, కానీ పాపానికి తావులేని శరీరాలు ధరించుకుంటాం. దాని కొరకు ఎదురు చూస్తున్నాం మనం. నేను బిగ్ పిక్చర్ మాట్లాడట్లేదు. మన ఎవ్రీడే లైఫ్కి వెనకాల ఉండాల్సిన కొన్ని ప్రధానమైన ట్రూత్స్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఐ యామ్ గాడ్స్ చైల్డ్, బట్ ఐ స్టిల్ స్ట్రగుల్, దేర్ ఫోర్ ఐ లాంగ్ ఫర్ హిస్ కమింగ్. అది కనెక్షన్. నేను ఆయన బిడ్డనే, అందులో డౌట్ లేదు, బట్ నేను ఇంకా పరిపూర్ణత సంతరించుకోలేదు. నేను ఇంకా సంఘర్షణకు గురవుతున్నాను, పోరాడుతున్నాను. అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఇట్టి మరణకరమైన శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? ఎప్పుడు వస్తావు? నువ్వు వస్తే వన్స్ ఫర్ ఆల్ ఈ సమస్యలన్నీ నా పరిష్కారం అయిపోతాయి. ఆయన వచ్చే వరకు నాకు ఈ బ్యాటిల్ ఉంటుంది. బట్ ఆయన వచ్చిన రోజు ఆయనని నేను చూస్తాను, నేను కూడా మారిపోవటం నేను చూస్తాను. దట్స్ ద రియల్ లిటరల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఏ బిలీవర్. మనం ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ట్రాన్స్ఫార్మింగ్ కోసం డిజైర్ లేకపోతే ఏంటి పరిస్థితి? నువ్వు ఎప్పుడు వస్తావు ప్రభు అని ఎదురు చూడటం నీకు తెలియపోతే ఎట్లా? నువ్వు వస్తే కదా నాకు విడుదల అనే ఒక ట్రూత్ నీకు అర్థం కాకపోతే ఎట్లా? మీకు చాయిస్ ఇస్తే ఏం చేస్తారు? 100 కోట్లు, ప్రపంచంలో అత్యంత ధనికుడి జీవితం, సాయంత్రం చచ్చిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళటం, ఏది కోరుకుంటారు? కొంతకాలం జీవించి తర్వాత వస్తాను. సో మీన్. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నాకు ఛాన్స్ ఉంటే వెంటనే ఇప్పుడే వెడలిపోయి ఆయనతో పాటు ఉండాలని నేను కోరుకుంటున్నాను. Do we really long for him? Do we really long for him? ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ కొన్ని ఉంటాయి. వాటిని బట్టి గౌక్కుని కొన్ని స్టేట్మెంట్స్ మనం చెప్పలేం. బట్ స్టిల్ ద డిజైర్ ఇన్ ద హార్ట్, ఐ రియల్లీ వాంట్ టు సీ మై సేవియర్. చిన్నప్పుడు కోరస్ పాడేవాళ్ళం, ఇప్పుడు పాడుతున్నారు లేదో కూడా తెలియదు నాకు. హెవెన్ ఈజ్ ఏ వండర్ఫుల్ ప్లేస్. ఎంతమంది తెలుసు? పాత వాళ్ళకే తెలుసు, కొత్త వాళ్ళకి తెలియదు అసలు. హెవెన్ ఈజ్ ఏ వండర్ఫుల్ ప్లేస్ filled with glory and grace. I want to see my Savior's face. నా రక్షకుడి ముఖారవిందాన్ని చూడాలని కోరుకోకపోతే అది ఏం చర్చ? అది ఏం విశ్వాసులు వాళ్ళు? అసలు దేవుని పిల్లలేనా? అది క్వశ్చన్ మార్క్. అందుకు యోహాన్ రాస్తున్నాడు, చూడండి, ఇఫ్ వీఆర్ రియల్లీ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ఈ 2 ట్రూత్స్ మిమ్మల్ని క్యాప్టివేట్ చేయాలి. 1, హీ విల్ కమ్ అగైన్, అండ్ 2, ఐ విల్ లుక్ లైక్ హిమ్. నేను ఈ పాప స్వభావపు శరీరం నుంచి విడుదల పొంది ప్రభు పోలికలోకి మారిన ఒక జీవితాన్ని, ఒక దేహాన్ని సంతరించుకొని వెన్ విల్ దట్ మూమెంట్ కమ్ అని ఎదురు చూడకపోతే ఎట్లా?
ఎట్లా? వాట్ ఈజ్ యువర్ డిజైర్ అని అంటే ఏం చెప్తాం? అక్కడికి వెళ్తే బాగుంటుంది, ఇచ్చేస్తే బాగుంటుంది, అది ఆల్ మెటీరియలిస్టిక్. హోప్ ఏది? వాట్ ఈజ్ యువర్ డిజైర్? అపోస్తలుడైన పౌలుని అడిగారట, 3వ అధ్యాయం అంటున్నాడు, ఏ విధము చేతనైనను. అదేంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. రేపు మాపో చనిపోతాను, బట్ పునరుద్ధాన బలం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. టక్కని లేచి నిలబడి, ఓ బ్రతికానా, నౌ దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ అని అనాలని ఆయన కోరిక. నేను లేచాను అని చెప్పుకోవాలని కోరిక ఆయనకి. ఏ విధము చేతనైనను అది నాకు తెలుసుకోవాలని సమస్తాన్ని నేను నష్టంగా పెంటగా ఎంచుకొంచున్నాను. వెనుకున్న వాటిని వదిలేసి ముందున్న దానికోసం నేను పరిగెత్తున్నాను. ఏంటి ముందుంది అంటే కింద వచనాలు రాశాడు. మన పౌరస్థితి అక్కడుంది, అక్కడి నుంచి ప్రభు వస్తాడని ఎదురు చూస్తున్నాము. అయితే ఆయన ఇక్కడికి వస్తాడు, లేదా మనమే అక్కడికి వెళ్తాం. ఆయన వచ్చినా మనం ఆయనను చూస్తాం, మనం వెళ్ళినా కూడా మనం ఆయనతో ఉంటాం. దట్స్ అవర్ హోప్, అవర్ లాంగింగ్, అవర్ డిజైర్. నేను నా స్థాయికి మించిన మాటలు చెప్తున్నానేమో నాకు తెలియదు. ప్రభువుని చూడాలి, ప్రభు పోలికలోకి మారాలి, ప్రభుతో కలిసి యుగయుగాలు జీవించాలనే డిజైర్ నీ హృదయాన్ని పట్టుకోకపోతే, రాంగ్ డిజైర్స్ ఇంకా ఉన్నాయి నీ మైండ్లో, అవి షఫల్ అవ్వాలి. రైట్ ప్రయారిటీస్కి ఇంకా రాలేదు, రైట్ హోప్లోకి ఇంకా రాలేదు. సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యువర్ హోప్. ఐ రియల్లీ వాంట్ టు సీ మై లార్డ్. హోప్ అది. ఆయన పేరు మర్చిపోయాను నేను. హత్సాక్షుల పుస్తకంలో ఉంది ఆయన గురించి, ఆ పేర్లు నాకు గుర్తులేవు. ఒక ఆయన్ని ఒక పోల్ కట్టేసి తగలబెట్టేస్తున్నారట. తగలబెట్టేస్తున్నప్పుడు ఆయన అన్నాడంట, హెవెన్ ఐఎమ్ కమింగ్, ఓపెన్ ద డోర్స్ అన్నాడట. ఏమనాలి? హెవెన్ ఐఎమ్ కమింగ్, ఓపెన్ ద డోర్స్. అది సజీవంగా కాలిపోతున్నప్పుడు, దేహం కాలి ముద్ద పడిపోయి మంటల్లో బూడిదవుతున్నప్పుడు ఎవడు ఫోజుగా చెప్పే మాట కాదు. ఇట్స్ హిస్ కన్విక్షన్, ఇట్స్ హిస్ ఫెయిత్, ఇట్స్ హిస్ రియల్ హోప్. నేను ఆయనను చూస్తాను, లేదా నేను ఆయన దగ్గరికి వెళ్తాను. ఆయన ఇటన్నా వస్తాడు, నేను అటన్నా వెళ్తాను. దట్స్ ద హోప్. నేను చనిపోయే టైం వచ్చింది, నేను అంటున్నట్ట, హెవెన్ ఐఎమ్ కమింగ్, ఓపెన్ ద డోర్స్. బికాస్ he firmly knows that he is going to see his Lord. నేను వెళ్తే ప్రభు దగ్గరికి వెళ్తాను, ఉంటే ప్రభు కోసం జీవిస్తాను. అది పౌలు గారి సిద్ధాంతం. ఫర్ మీ టు లివ్ ఈజ్ క్రైస్ట్ అండ్ టు డై ఈజ్ గెయిన్. ఎందుకు గెయిన్? బికాజ్ ఐ సీ హిమ్. అండ్ ఐ వుడ్ లైక్ టు క్లోజ్ హియర్. ట్రాన్స్ఫార్మేషను నా జీవితంలో జరగాలి. అది ప్రోగ్రెసివ్గా జరుగుతూ వన్ డే ఐ రియల్లీ వాంట్ టు బీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ హిస్ ఇమేజ్ అని మీకు మనసులో స్ట్రాంగ్గా కోరుకోకపోతే ఉపయోగం లేదు. అది నామకార్థతే. ఆ ట్రూత్ మిమ్మల్ని క్యాప్చర్ చేయలేదు, ఆ డిజైర్ మీకు కలగలేదు. నా ప్రభువుని చూడాలనే ఇంట్రెస్ట్ మనకి లేకపోతే ఎట్లా? ఎవరైతే నా కోసం పరలోక మహిమలు వదులుకొని తగ్గించుకొని భూమి మీదకి వచ్చి రిక్తునిగా చేసుకొని దాసుడి రూపం ధరించి విడిచిపెట్టని కూడటి భాగ్యం అని అనుకోకుండా వచ్చి నా కోసం దుర్భరమైన మిజరబుల్ లైఫ్ జీవించి శిలువ మీద మరణించి ఆయన చూడాలని మనకు అనిపించకపోతే ఎట్లా?
ఎవరినైతే మనం వారం వారం ఆరాధిస్తున్నామో ఆయనను కలుసుకోవాలని డిజైర్ లేకపోతే ఎట్లా? సమ్ టైమ్స్ భయం వేస్తూ ఉంటుంది. యామ్ ఐ రియల్లీ లవింగ్ గాడ్? యామ్ ఐ రియల్లీ నోయింగ్ హిమ్? మళ్ళీ అందరిలాగా నేను కూడా కొంచెం బెటర్ వర్షన్లో మతంలోనే ఉన్నాను కానీ, బట్ డూ ఐ రియల్లీ సీక్ హిమ్? నా ప్రభువుని చూడాలి, నా ప్రభువులోకి నేను కూడా మారాలి. అప్పుడు మాత్రమే నాకు ఈ ఈ ఈ భూమి మీద అన్నిటికీ పరిష్కారం అనే ఒక ట్రూత్ నిన్ను క్యాప్చర్ చేయకపోతే వీఆర్ మిస్లెడ్ సమ్హౌ. ఎక్కడో పక్కదారి పట్టు. తల వంచి ప్రార్థన చేసుకుందాం.